భారత మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని రాజీవ్ కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన మహోన్నత నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా పాల్వంచ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు రాజీవ్ కూరగాయల మార్కెట్లోనే ఆయన విగ్రహం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. రాజీవ్ గాంధీ దేశానికి ఎన్నో సేవలు చేసి ఆయన భారతదేశాన్ని టెక్నాలజికల్గా అంతర్జాతీయంగా పెట్టిన వ్యక్తి, ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ ఆయన ఇందిరాగాంధీ వారసుడిగా వచ్చి భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయం కూడా ఆయన నిర్మూలించడం జరిగింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ ఆయన కుమారుడు మనందరి ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు భారతదేశానికి ప్రధాన కార్యదర్శి ఆయన్ను మనందరం కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసినప్పుడే రాజీవ్ గాంధీ గారి ఆత్మకు శాంతి చేకూరుతుందని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవుస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, పొంగులేటి సీనన్న గారి నాయకత్వం, నాగేశ్వరరావు గారి నాయకత్వం, రేణుకా చౌదరి గారి నాయకత్వం, రఘురామరెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.